చాలా ఇబ్బందులు పడుతున్నారండి. రైతులందరూ బాగానే ఉన్నారు, మద్దతు ధర కూడా ఇచ్చాము, జగనే రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఏం లేదండి, రైతులకి తెచ్చడానికి 50,000 వడ్డీ అండి. ఒక బేరం ఇవాళ కేజీ పోతాయండి, 30-20 ఖర్చు అవుతుందండి. ఇవాళ అడిచి 50 వెళ్ళిపోతుంది, బేరం వచ్చి 10 లక్షలు ఖర్చు అవుతుంది. మాకు 50 ఏం బాగు రాదు సార్. 50 అనేది చాలా వేస్ట్ పథకం అది. 50 అనేది రూపాయి ఏముందండి, 50 అంటే సంవత్సరం 6 వడ్డీ అండి, అంతే ఏం లేదు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు సకాలంలో రైతులకు ఏం కావాలో అన్నీ చేసామంటున్నారుగా. ఏమి చేయదండి, మాటలు తప్ప ఏం చేయదండి. మాటలు బట్టి ఇప్పుడు బాధ ఏం చేయలేదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి ఏం చేశాడు? రైతులుగా మార్కెట్ పెట్టి మొక్కజొన్న కొన్నాడు, పోక కొన్నాడు. పోక కూడా ఇదివరకు ఆయన గవర్నమెంట్ కొన్నాడు, పోకండి పోక కొన్నాడు. ఈ మొక్కజొన్న కూడా కొన్నాడు, ఏమి కొనలేదండి. ఇప్పుడు మందు బత్త వచ్చి 15 బత్త ఇవాళ 3,000 బస్తాయండి. ఇవాళ రైతు అందరూ ఎవడో కూడా చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేశారంటే 24లో ఎందుకు ఓడిపోయారు అనుకోండి. ఆయన ఓడిపోయే కారణం 3 రకాలు ఉన్నాయండి. ఆ పాస్బుక్లు ముందు పెడతాడు, ఎన్నో రకరకాల కథ పుడిచి దానివల్ల మాకు మైనస్ అయిందండి. ఇప్పుడు అదే భూచట్ట సర్వే జరుగుతుంది కదా, అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందంట? అప్పుడు ఆమె జగన్ అప్పుడు అర్థమైందండి. మేము లాస్ట్ మినిట్లో ఆయన జరుగుతూ వెంటనే దాన్ని రికాల్ చేయబోతున్నాం. అందరూ వైసీపీ నాయకులు అంతా కూడా వెంటనే దాన్ని పోస్ట్ లేక నష్టం ఇవాళ అదే పెడతాను, అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అది మంచిదేనండి. నారా లోకేష్ గారు ఒక సవాల్ విసారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి దమ్ముంటారా నీ చర్చకి రెడీగా ఉన్న డిఎస్సీ మీద? ఆ జగన్ మామూలుగా చేశాను. లోకేష్ ఎవరండి? లోకేష్ ఆపల ఎమ్మెల్యే మన మంత్రి అండి. ఆ జగన్కి లోకేష్కి సంబంధం ఏంటండి? లోకేష్ ఆపలాడు, జగన్కి లోకేష్ సంబంధం ఏంటి? లోకేష్ దాకా లోకేష్ ఉందా రావాలంటే చర్చకి సిద్ధమని మన పేరు గారు కూడా చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడి తొక్కుబెట్టి నారదెత్తా వైసీపీ కార్యకర్తలని. ఎవరి వల్ల కాదు, ఇలా 200 పూర్తి అందరూ ధైర్యం రోడ్డుకి తిరుగుతాం. ధైర్యంగా ఎన్ని కేజీ పెట్టి లెక్క ఎట్లనే వైసీపీ నాయకులు ఎవరో కూడా లెక్క చేయడం 42% మాకు ఉందండి ఓటింగు. ఏదో మొన్న జరిగిన వల్ల అయింది తప్పండి. 11 ఎవరు వచ్చి ఏమో అవుతుంది. నెక్స్ట్ 2029 జగన్ సీఎం అండి. ఇప్పుడు రీసెంట్గా లోకల్ బాడీ ఎలక్షన్లో అభ్యర్థులు కూడా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎక్కడ మా జిల్లా వరకు అయితే ఎక్కడ లేదండి. మా జిల్లా ప్రతి ఒక్కరు పొడి చేస్తాను. మా జిల్లా ప్రతిదీ నెగ్గితే ఉన్నామండి. ఆ ఇబ్బంది ఏం లేదండి. జగన్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో 2.0 అంటున్నాడు. ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాడు ప్రజలకి? 2.0 అంటే కదా, కార్యకర్తలని ఇదివరకు నెక్స్ట్ పరిపాలన కార్యకర్త చూడదు కాబట్టి ఇప్పుడు కార్యకర్త బాగా చూస్తాను, అందరినీ దగ్గరలో తీసుకొస్తాను చెప్పాను సార్.